ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. హైదరాబాద్ పుట్టావు, విజయవాడ ఇస్ యువర్ ప్లేస్ అండ్ చెన్నై వెళ్ళావు. ఎలా? So basically, a lot of people don't know this, but I was born in Hyderabad, mother based in Tekla, but father and all of them, entire family is in Vijayawada. So I think after I was born, appudu 88 I was born, ఆ టైంలోనే that entire caste గొడవలు అయ్యి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అక్కడ విజయవాడలో. So my dad was pretty well off and all of that, we were doing really well. Dad just came back from Japan from a business trip and all. So ఆ గొడవల్లో our family lost everything, like overnight became zero. సో అక్కడ ఉండటం ఇంకా కరెక్ట్ కాదని చెప్పేసి we left everything and went to Chennai and started off as a very from scratch. That's why I still respect my dad, because కింద నుంచి పైకి రావడం వేరు, కింద నుంచి పైకి వచ్చి మళ్ళీ అంతా పోగొట్టుకుని వేరే సిటీ వెళ్ళిపోయి ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయి యూ స్టార్ట్ ఆఫ్ అగైన్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్. అందుకనే ఐ ఫీల్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ కాంట్ రిలేట్. అయితే కింద నుంచి వచ్చాం అంటే రిలేట్ అవుతారు, లేదు బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటే రిలేట్ అవుతారు. ఐ వాజ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ and then lost everything and then went back. For example, Vijayawada, the room that had my toys was bigger than the house we shifted to in Chennai. So that was the drastic change. So daddy kuda enante avarni favors adagaru, he just does it by himself and all of that. Okay. So our transition anedi, it was like a shocking thing for me. I was like 4 years when I went to Chennai. అక్కడ నుంచి ఇంకా చెన్నై మొత్తం ఎవరో అడగని క్వశ్చన్ అడిగారు, ఎవరైనా అడగని ఆన్సర్ వచ్చింది. సో చాలా మంది అనుకుంటారు లైక్ వై డిడ్ యూ షిఫ్ట్ టు చెన్నై, ఇండస్ట్రీ అనుకుంటారు కానీ బట్ ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ఇండస్ట్రీ. సో డాడ్ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ అప్పుడు మళ్ళీ he shifted from this television video games business ఉండేది అప్పుడు. సో సోనీ దగ్గర చేసి, that's why he went to Japan for the Sony thing and all of that. మళ్ళీ వచ్చి he started learning stocks and all of that from scratch. And I think my dad's salary was around 5,000 or something when he went to Chennai. Living a very luxurious life. And Vijayawada, if you see, Labbipetlo, there were 2 buildings with a bridge on the 3rd floor. We used to live there. విజయవాడ సెంటర్లో 2 బిల్డింగ్స్ మధ్య స్కై బ్రిడ్జ్ లో ఉన్న ప్లేస్ నుంచి ఒక చిన్న పోర్షన్ లోకి వి షిఫ్టెడ్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ వి కేమ్ బ్యాక్ అప్. వెరీ గుడ్. అంటే నిజంగా ఇది నాకు తెలియదు, అండ్ తెలిసింటే అడిగేవాడిని కూడా కాదు. అంటే బికాస్ దిస్ ఇస్ అంటే తెలియటం కూడా మంచిది అందరికి కూడా. లైఫ్ ఇస్ లైక్ దిస్ అనేది అందరికి తెలుసు, అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ముందు బ్యాడ్ అంతా అయిపోతే గుడ్ డే వస్తుంది. ఇక ఈ ప్రపంచంలో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ పీపుల్, విడదీసే వాళ్ళు, కలుపుకునే వాళ్ళు. సో విడదీసే వాళ్ళు ఉంటారు, దాన్ని ఈక్వల్ గా కలుపుకునే వాళ్ళు కూడా ఉండాలనేది నేను అనుకుంటా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ సమ్ వన్ దట్ హ్యూమానిటీ అంతా ఒకటే అని నమ్ముతా ఉంటాను. You have a brother, కదా, pilot or something. He was a commercial pilot in New Zealand. Now he is producing also. So ఇక్కడికి వచ్చేసి మేము ప్రొడక్షన్ లో లాగేసాం, కొంచెం సపోర్ట్ కావాలి కదా. ఓకే ఓకే. చాలా మంచోడు అని విన్నాను. అంటే నువ్వు చెడ్డాడని కాదు, రాముడు ఎప్పుడు మంచోడే. తన పేరేంటి? కృష్ణ. కానీ ఆ బుద్ధులు నీకు వచ్చినాయి. ఇంటర్వ్యూస్ లో ఆడుకుంటున్నావు హీరోయిన్స్ తో. ఇంటర్వ్యూలో మాత్రమే సార్. ఆ షూటింగ్ లో జరిగిన అన్ని ఇంటర్వ్యూలో కనపడుతున్నాయి. జనరల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ బ్రేక్ తీసుకోవాలంటే ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటావు ఒక్కడివే. ఫోన్ ఆఫ్ చేయడం కాదు కానీ మల్టిపుల్ ఫోన్స్, మల్టిపుల్ నెంబర్స్ ఉంటాయండి. ఇప్పుడు సడన్ గా నా నెంబర్ పెడితే నాకే తెలియదు ఆనెస్ట్ గా. ఓకే. సో ర్యాండమ్ గా ఏదో ఫోన్ ఏదో నెంబర్ తీసుకుని వెళ్ళిపోతా. సో వాట్సాప్ నెంబర్ ఒక దాంట్లో ఉంటుంది, ఫోన్ ఒక దాంట్లో ఉంటుంది. సో ఐ లైక్ టు డిస్కనెక్ట్ అండ్ గో ఆఫ్ అబ్రాడ్. అంటే ట్రావెలింగ్ లాగా కాదు, ఐ వాంట్ గో లివ్ దేర్. వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళది ఏంటి. సో నాకు ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి ఐ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్పోజర్. సో ఎక్కడో చదివాను చిన్నప్పుడు, ఎడ్యుకేషన్ అనేది 2+2 = 4 అని నేర్పిస్తుంది. ఎక్స్పోజర్ అనేది 2+2 ఒకటే కాదు, 3+1 కెన్ ఆల్సో బికమ్ 4, 5 - 1 కెన్ ఆల్సో బికమ్ 4. అంటే మనకు తెలిసిందే కాదు, ద లాట్ ఆఫ్ వేస్ టు ఇట్ అనేది ఎక్స్పోజర్ అంటారు. సో that always fascinated me, learning about people, doing all of that, living a different life to the point where I respect and అంటే ఇక్కడున్న లైఫ్ మనం అప్రిషియేట్ చేయండి. జనరల్గా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఒకసారి డిస్కనెక్ట్ అయిపోయి అసలు లైఫ్ అంటే ఏంటి తెలుసుకుని మళ్ళీ వచ్చినప్పుడు యూ అప్రిషియేట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్సో ఇక్కడ దిస్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ హియర్. అంటే హూ ఎమ్ ఐ యాజ్ హ్యూమన్, నిజంగానే ఒక హ్యూమన్ ఫామ్లో యాక్టర్ అయిన కాకుండా నేను నిజంగా మంచోడినా కాదా, జనాలకు నచ్చుతానా లేదా అనేది దట్స్ సమ్ టెస్ట్ దట్ ఐ వాంటెడ్ టు గో. జస్ట్ లివ్ బై మై సెల్ఫ్, మీట్ ర్యాండమ్ పీపుల్. స్టూడెంట్ అని చెప్పి ఇప్పటికీ స్టూడెంట్ అని చెప్తా అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఐ లైక్ టు ట్రావెల్ అండ్ గెట్ టు నో మై సెల్ఫ్, స్టే ఇన్ రియాలిటీ, దెన్ కమ్ బ్యాక్.
You were not just traveling. I think you were traveling inside Yeah. into yourself. Yeah. That was more of a journey with him. Exposure. You learned a lot in those exposures. So that is knowledge again. Perspectives, basically. Perspective, everything. You see, we live in so many characters in our lives, not our character. Yeah. మిగతా క్యారెక్టర్స్ అన్ని చూసుకుంటా బతుకుతాం మనం. సో యూ గెట్ లాట్ ఆఫ్ పాయింటర్స్ ఫ్రమ్ వాచింగ్ పీపుల్. ఓకే, దిస్ హౌ దే లివ్, ఇలా ఉంటారు, ఇలా బిహేవ్ చేస్తారు అనేది మనకి తెలుస్తుంది. It brings about a lot of peace within us. Our understanding is very different. For example, there's a very beautiful experience a lot of people can relate to. First, Devdas cinema release ayin tarvata blockbuster ayipindi. It took a while and then became a blockbuster and all of that. And tarvata Chiranjeevi garu oksa cinema చూస్తా అన్నారు. And Chaudhary garu always used to keep telling me, cinema hit అయిందని కూల్ అవ్వకు, నువ్వు స్టార్స్ అని కాదు, ప్రతి సినిమా నీకు ఫస్ట్ సినిమానే. సో ఎవ్రీ ఫిల్మ్ యూ హ్యావ్ టు కీప్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక స్టార్ కిట్ అయితే వేరు అని. ఓకే అండి, ఓకే. మనకి అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ లేదు. వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా, దట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ చిరంజీవి గారు అప్పుడు చరణ్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వాలి. సో కూర్చున్నాను అక్కడ, చిరంజీవి గారు కూర్చున్నారు, చరణ్ వాజ్ సిట్టింగ్ దేర్. ఇంట్రడ్యూస్ చేయాలి కదా, ఫీలింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఒక డెబ్యూటెంట్ సినిమా హిట్ అయిందని చెప్పి. జనరల్గా ఏంటంటే ఐ విష్ ఐ ఆల్సో హ్యాడ్ అ ఫాదర్ లైక్ దాట్. నాకు ఒక ఇంట్రో వస్తుంది కదా, ఎంతమంది డైరెక్టర్స్. ఐ వాజ్ యాక్చువల్లీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దెమ్. నాకు అసలు ప్రెషర్ లేదు, హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ హీస్ ఫేసింగ్, ఫర్ ఇంట్రడ్యూసింగ్ హిస్ సన్ ఆర్ చరణ్ మస్ట్ బీ ఫేసింగ్. So in nepotism అది ఇది అన్నప్పుడు, even though I'm not part of that, I feel I'm not a part of that, my perspective has always been very different. నాకు జాలి వేసింది అప్పుడు, the kind of pressure they were facing and all of that. So it all comes down to perspective and how you look at things, and not a lot of people understand that also, you know what I mean? So I think that was a very beautiful experience that people also need to know about that.